వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుండి 50కి పైగా వినతులు అందాయి. రెవెన్యూ, భూ కబ్జాలు, పెన్షన్లు, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి అనేక సమస్యలపై ప్రజలు తమ ఆర్జీల ద్వారా ఎమ్మెల్యేకు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని తక్షణమే విచారించి తగిన న్యాయం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తీసుకొని వస్తే ఆ నోటీస్ జరిగితే మాత్రం రెండోసారి మీరు తెచ్చిన అప్లికేషన్ కన్సిడర్ చేయొద్దన్నారు ఎమ్మెల్యే గారు కమిషన్. ఇది మీరు ఇంకొక కాగితం తీసుకెళ్ళమ్మా కలుస్తారా? బెదిరిస్తున్నట్టు హాస్పిటల్ ఎస్ఐకి రాయాలి. చేలో పని చేసుకున్నప్పుడు చిబ్బలు పెడుతున్నారు సార్, కేసు పెడుతున్నారు. ఏందమ్మా అల్లజోట దాని మీద ఇవాళ ప్రజా దర్బార్లో కంప్లైంట్ వచ్చిందండి. మీకు అదే దాని వెబ్సైట్ పెద్దలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు శనివారం మాచర్ల నియోజకవర్గంలో ప్రజా దర్బార్లో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ప్రజలు సమస్యల్ని పరిష్కరించడం కోసం, అలాగే ప్రభుత్వ అధికారులకి బాధ్యత తనం పెంచడం కోసం ముఖ్య ఉద్దేశంగా ఈ సదస్సులు ఏర్పాటు చేయటం జరిగినాయి. ఎందుకంటే మీరు మా దగ్గరికి రావటం, మేము సంతకం పెట్టాం, ఫోన్ చేసి చెప్పడం, అది ఎంతవరకు వచ్చిందో ఏం జరిగిందో మాకు తెలియకపోవటం, రోజు వందలాది అర్జీలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకి అందించాలనే ఒక మరి సదుద్దేశంతో ప్రజా సదస్సుల్ని, ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అదే సందర్భంలో కాబట్టి గతంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు ఏవైతే అడ్డగోలుగా భూముల్ని, చాలామంది రైతుల భూముల్ని వాళ్ళ అనుయాయుల పేర్ల మీద నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించటం, లక్షలాదిగా లోన్లు తీసుకోవటం, మరి లోన్ ఏమో వాళ్ళు అనుభవించారు, అప్పేమో ఈ రైతు పేరు మీద ఉంది, ఈ భూమి యజమాని పేరు మీద. ఇవన్నీ కూడా ఈ మాచర్ల నియోజకవర్గంలో అనేకం ఉన్నాయి. ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, డ్వాక్రా సంఘాల పేర్ల మీద కూడా నీకు లోన్ అవసరం లేదు కదా, నేను తీసుకుంటాను, ఈ 5,000 ఉంచుకో, 3,000 ఉంచుకో అని చెప్పి వాళ్ళ పేర్ల మీద, లేకపోతే వాళ్ళకు తెలియకుండానే సంతకాలు పెట్టించుకొని వాళ్ళ పేర్ల మీద లోన్లు తీసుకున్నారు. దీని మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి 60 నుంచి 70% ఫైనాన్సు, రెవెన్యూ, లేకపోతే ల్యాండ్, ల్యాండ్ అంటే రెవెన్యూ కూడా, ఈ సమస్యల మీద ఎక్కువ అర్జీలు వస్తూ ఉన్నాయి. అప్పు ఇచ్చేటప్పుడు కాగితం ఉండదు, సరిగా పేపర్ మెయింటైన్ చేయడు, వాడు నోట్ ఎక్కడో రాసుకొని వస్తాడు, మీ చేతిలో పెడతాడు, అదే నోట్ అనుకుంటారు. ఇట్లా అనేక రకాలుగా ప్రజలు మోసగించబడ్డారు.
వీటన్నిటినీ కూడా మరి పరిష్కారం 100% మా చేతనైనంత వరకు పరిష్కరించే ప్రయత్నం చేయడానికి ఈ రెవెన్యూ సదస్సులు పెట్టారు. కొంతమంది అయితే ఏకంగా కొంతమంది భూములను అయితే ఏకంగా రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా, ఎందుకంటే ఎవడిదో భూమి ఎవడో జరిగి ఈడో కాగితం సృష్టించుకొని నా దగ్గరికి వస్తే మాత్రం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. అతి త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొని రాబోతున్నాం. వచ్చిన తర్వాత ఎవడి పొలంలోకి ఎవడు జరిగినా వాడి మీద చట్టపరంగా కేసులు రిజిస్టర్ చేయబడతాయి, జైల్లోకి పోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి మాచర్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకి మరి న్యాయంగా ధర్మంగా మీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను. నమస్కారం.